ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్లో పట్నా పైరేట్స్ బెంగాల్ వారియర్స్ పై 38-35 స్కోరుతో గెలిచి అత్యంత రసవత్తర పోరాటంలో విజయం సాధించారు. ఈ మ్యాచ్లో దెవాంగ్ మరో సూపర్ 10 సాధించి మొత్తం 13 పాయింట్లతో 194 రైడ్ పాయింట్లకు చేరుకున్నారు. అలాగే దీపక్ హై5 సాధించి తన ప్రతిభను నిరూపించాడు. బెంగాల్ వారియర్స్ స్టార్ రైడర్ మనీందర్ సింగ్ కి ఇది మరుపురాని రాత్రి అయిపోయేదే, కానీ ఓటమితో అది సాధ్యపడలేదు. అయితే మనీందర్ సింగ్ పీకేఎల్ చరిత్రలో 1500 రైడ్ పాయింట్లను చేరిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనతను అందుకున్న మరో ఆటగాడు మొదటి స్థానంలో పర్దీప్ నర్వాల్ మాత్రమే ఉన్నాడు. మొదటి అర్ధ భాగంలో బెంగాల్ వారియర్స్ తమ అసలు శక్తిని చూపించారు. వారి డిఫెన్స్ పట్నా పైరేట్స్ రైడింగ్ జోడీ దెవాంగ్, అయాన్లను అణిచివేసింది. ఇరు జట్లు పాయింట్ల కోసం తలపడడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. మనీందర్ సింగ్ తన దూకుడైన రైడింగ్తో బెంగాల్ వారియర్స్ కు నాయకత్వం వహించాడు. మొదటి 20 నిమిషాలు ముగిసే సమయంలో దెవాంగ్ తన అద్భుత ప్రదర్శనతో పట్నా పైరేట్స్ కు ఆధిక్యం అందించాడు. ఒక సూపర్ రైడ్ లో ఫజల్ అట్రాచలి, మయూర్ కడెంలను అవుట్ చేసి పట్నా పైరేట్స్ 19-15 స్కోరుతో 4 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించింది. మనీందర్ సింగ్, నితిన్ కుమార్ బెంగాల్ వారియర్స్ తరపున పట్నా పైరేట్స్ పై ఒత్తిడి తెచ్చినప్పటికీ బెంగాల్ వారియర్స్ తరపున ప్రధానంగా వీరిద్దరు మాత్రమే మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. మరోవైపు అయాన్ కూడా ఒక సూపర్ రైడ్ సాధించి నితేష్ కుమార్, మనీందర్ సింగ్, సిద్ధేష్ తట్కారేలను అవుట్ చేశాడు. దీపక్ నితిన్ ను తాకడం ద్వారా బెంగాల్ వారియర్స్ పై తొలి ఆల్అౌట్ ను పట్నా పైరేట్స్ సాధించింది. తద్వారా ఆధిక్యాన్ని పెంచుకుంది. మ్యాచ్ కీలక దశకు చేరుకున్నప్పుడు బెంగాల్ వారియర్స్ పట్నా పైరేట్స్ ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. మయూర్ కడెం ఒక డూ ఆర్ డై రైడ్ లో అయాన్ ను తాకడం ద్వారా సూపర్ టాకిల్ సాధించాడు. తర్వాత విశ్వాస్ ఎస్, ఆర్కమ్ షేక్, దీపక్లను అవుట్ చేసి తేడాను తగ్గించాడు. మ్యాచ్ చివరి దశకు చేరుకున్నప్పుడు మనీందర్ సింగ్ పీకేఎల్ చరిత్రలో 1500 రైడ్ పాయింట్లను చేరిన ఘనతను సాధించాడు. అతను సూపర్ 10 ను కూడా పూర్తి చేసి తన జట్టును పట్నా పైరేట్స్ కు చేరువగా తీసుకొచ్చాడు. అయితే 3 పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్ విజయం సాధించి 3 సార్లు పీకేఎల్ ఛాంపియన్స్ గా నిలిచారు. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ అనేక మలుపులతో ఉత్కంఠతో నిండిపోయి ప్రతి క్షణం ప్రేక్షకులను అబ్బురపరిచింది. పట్నా పైరేట్స్ తమ అనుభవంతో విజయం సాధించిన బెంగాల్ వారియర్స్ స్ఫూర్తిదాయక పోరాటం అందరి గుండెల్లో నిలిచిపోయింది. మనీందర్ సింగ్ చరిత్రలో నిలిచిపోయే ఘనతను సాధించి మరో మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్ కబడ్డీ ప్రేమికుల కోసం మరుపురాని క్షణాలను అందించింది. మరిన్ని అద్భుతమైన కబడ్డీ మ్యాచ్ల కోసం మాతోనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన పట్నా పైరేట్స్ విజయాన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, పీకేఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.